ఈ కుటుంబం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గజ్వేల్ సెగ్మెంట్లో 3,500 ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని తెలిపారు. ఇందిరమ్మ హయాంలోనే పేదలకు భూ పంపిణీ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు వివేక్. బీద ప్రజలకు అందరికీ కూడా ఆ రోజులలో మనకు పట్టాలు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. అది 1990లలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గరీబీ హఠావ్, పేద ప్రజలకు న్యాయం చేయాలి, ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఈ గరీబీ హఠావ్ పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇప్పించడము, పేద ప్రజలకు ఇల్లులు కట్టించడం జరిగింది. తర్వాత 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళొకసారి పేద ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఆ రోజులలో చాలా మంది ద్వారా ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. తర్వాత అందరు కూడా ఎదురు చూస్తున్నారు, అరే మనకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే బాగుంటది, మనము మన అల్లులను ఇంట్లో ఒక గది ఇవ్వచ్చు అని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ చాలా మందికి రాలేదు. నేను ఇప్పుడే రికార్డు తెప్పించుకున్నాను. గజ్వేల్లో కేవలము సుమారు 2,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టడం జరిగింది. కానీ ఈసారి ప్రజాపాలనలో చాలా మంది పోయి మాకు ఇల్లు కావాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ ప్రజాపాలనలో సుమారు 12,000 అప్లికేషన్ ఈ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో, ప్రత్యేకంగా మన గజ్వేల్లో 3,000 ఇల్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీద ప్రజలకు అందరికీ కూడా షార్ట్ బ్రేక్ తర్వాత